కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నారాయణమూర్తి గారు, ఎలా చూడాలి ఈ సంఘటన? అచ్యుతాపురం సెజ్ ఈ దుర్ఘటన ఏ విధంగా చూడాలి? ఎవరి వైఫల్యం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది అని అనుకోవచ్చు? ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే ఈ రోజు ఇలాంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదు అనేటువంటి వారికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఆ రోజు అంతా మీ ప్రభుత్వమే. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అప్పుడు ఆయన కట్టుదిట్టమైన చేసుకుని ఉంటే ఇలాంటివి జరుగుండేది కాదు. పాలిమర్ జరుగుండేది కాదు, ఇది జరుగుండేది కాదు. ఏం మాట్లాడతారండి? ఇప్పుడు ఒక ఘటన జరిగింది, మనం దాన్ని ఖండించాలి. తీవ్రంగా దాన్ని మనం ఏ విధంగా కూడా జరగకుండా చూడాలని చేసి మాట్లాడాలి. ఇది వదిలేసి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నందువల్ల ఆయన ఎప్పుడు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు ముఖ్యమంత్రి పూర్తిగా చేసిన తర్వాత కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇవన్నీ మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు ఇవి కూడా జరిగాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దేని మీద ఏదో చేతులు దులుపుకొని వెళ్ళిపోతాము. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఏదైనా చేస్తే కఠినంగా వ్యవహరిస్తే పరిశ్రమలు రావు. గతంలో పరిశ్రమలు రాలేదు. కళ్ళు పెట్టుకుని చూస్తే పరిశ్రమలు వచ్చేలేదు తెలుస్తుంది. 2019 పరిశ్రమలు వచ్చాయో ఒకసారి ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ లోనో తెలుగులోనో కొట్టండి. మీరు కొట్టండి, కొట్టి చదవండి. అవి మీకు అర్థమవుతాయి. ఈ ఎల్లో మీడియా వ్యవహారాల్లోనూ ఎల్లో మీడియా ఏరు దాటిన తర్వాత దెబ్బతగలేసే కార్యక్రమాలు చేస్తే ఈ మాటలు ఏం పద్ధతులు? బొత్స సత్యనారాయణ గారు క్షతగాత్రుల్ని 6 వారాలు అన్నారు. ఏ సూపర్ 6 ఎక్కడుంది? ఆ 6 కొట్టిన బంతి ఎక్కడ కనబడుతుంది? సరే, అది వద్దులేండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? క్షతగాత్రులను పట్టించుకోలేదనే వ్యాఖ్యలు బొత్స సత్యనారాయణ గారు ఎందుకు చేశారు? దాని మీద ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు నిన్నటి నుంచి కూడా మేమంతా ఇక్కడే ఉన్నాం, పర్యవేక్షిస్తా ఉన్నాం, మేమంతా క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలించాం, మృతులకి క్షతగాత్రులకి ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎక్స్గ్రేషియా ప్రకటించాం, ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం, మేము ఈ భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం అని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈ లోపే బొత్స సత్యనారాయణ వచ్చే స్టేట్మెంట్ ఇవ్వాలా? బ్రహ్మనాయుడు గారు మాటలు చెప్పడం కాదు, మాటలు చాలా మంది చెప్తారు. ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ఉంటే చుట్టుపక్కల ఆఫీసర్లు కానివ్వండి, అది కంటిన్యూ తర్వాత చెక్ జరిగి ఉంటే వాళ్ళు పాలిమర్ జరిగిన తర్వాత అది కూడా దుర్ఘటన, దురదృష్టకరం. అప్పుడు ప్రతి ఫ్యాక్టరీలోనూ కూడా త్వరగా చెక్ పెట్టడం జరిగింది. అందువల్ల డ్రాస్టిక్ గా ఏ విధమైన సంఘటనలు కూడా జరగకుండా అన్ని కంట్రోల్ అయ్యాయి. ఇవాళ వచ్చిన తర్వాత అల్లర మూకల్లాగా ఇష్టం వచ్చినట్టుగా అసలు వ్యవస్థ అంతా నాశనం చేసేస్తూ నా బెళ్ళ పట్టుకొని వెళ్తే బెళ్ళం చూపిస్తే చాలు, లోపల టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, ఒంగోని అన్నం పెట్టాలి. ఈ మాటలు చెప్పి అధికారులు పని చేయకుండా చేసి సర్వనాశనం చేసే వ్యవస్థల్ని. పోలీసులు అంటే భయం లేదు. ఆ లేడీ ఎస్ఐని ఇష్టం వచ్చినట్టుగా మగాళ్ళందరూ పట్టుకొని నెల్లూరులో నిన్నడుగా మొన్న ఇవన్నీ ఏం జరుగుతుంది? వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన సీనియర్ నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదో మోసం చేసి సూపర్ 6 అని అదని ఏదో చెప్పారు, మభ్య పెట్టారు, ప్రజలు నమ్మారు. కషాయి గొర్రెలు కషాయం నమ్ముతారు అన్నట్టు. ఎంతమంది ఇచ్చినాయే ఆ మహిళలు కదా అన్నారు, రైతులకు ఇవ్వన్నారు, అవన్నీ మొత్తం అడకెక్కించాడు 2014-19. అయినా సరే మళ్ళీ మోసపోయారు. నాకు 15,000, నీకు 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 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 20,000 రైతులు. ఇప్పుడు అవి ఎందుకులేండి నారాయణమూర్తి గారు, జరిగిన సంఘటన గురించి మాట్లాడదాం. సంఘటన గురించి మాట్లాడండి సార్. మీకు 15 భారతి గారు కూడా అదే చెప్పారు. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తా ఉన్నారు. అధికారుల్ని ఏ విధంగానూ కూడా అసలు వాళ్ళ పని వాళ్ళు చేయనట్లా. లేదని ఇంతమంది పెరగరు, తగ్గుండేవాళ్ళు. దుర్ఘటన జరిగింది, వీళ్ళు అలసత్వం వల్ల జరిగింది. వాళ్ళు సరైన కట్టుదిట్టమైన ఇది తీసుకోవడం వల్ల జరిగింది. జరిగిన తర్వాత దాన్ని ఏదో జరిగినప్పుడు దాన్ని ఇంకా తగ్గేటట్టుగా మరణాలు కాదు, బాధలంతా మరణించే సమయంలో వాళ్ళందరూ కూడా కార్మికులు. వాళ్ళని మనం జాగ్రత్తగా, ప్రతి ప్రాణం కూడా చాలా విలువైన ప్రాణం. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏమవుతాయి? ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని రక్షించాల్సిన, వాళ్ళ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు పోతాయి ఏమనంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అంటే ఎంతమందేమో
ఆ చెక్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి బాగానే చెప్పి ఏది 1924లో. ఇప్పుడు ఏమన్నా అంటే మరి అలాంటివి పెడితే అథారిటీస్ అవి పెడితే పరిశ్రమలు పోతాయి ఇక్కడ నుంచి. ఏంటది ఒక స్టాండ్ ఉండదా? ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీరేం చెప్తారు సార్ ఈ సంఘటనకు సంబంధించి? మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని బాధితులకి? అప్పడాలు వాళ్ళ కంపెనీలు చేసుకోక ఇవన్నీ ఎందుకంటాడు అంతే సార్. ప్రభుత్వం అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి గట్టిగా. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అధికారులు పనులు చేసుకునే కార్యక్రమం చేయనివ్వాలి. వీళ్ళే నేనే చేస్తానని తెడ్డు పట్టుకొని నేనే తీస్తాను, లంగర్ నేనే వేస్తాను, కేవలం నేనే పడతాను అన్నట్టుగా అన్ని నేనే చేస్తానంటే కాదు. పిల్లలు పట్టుకొని తిరగొద్దు, వీళ్ళు పిల్లలు వదిలేయాలి ఫస్ట్. రైట్ నారాయణమూర్తి గారు, సమయం తక్కువగా ఉంది. రైట్, ధన్యవాదాలు నారాయణమూర్తి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మనతో జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు, వారితో కూడా మాట్లాడదాం. జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. జగదీష్ గారు వినిపిస్తుందా నా వాయిస్?